ఏ పోలీసు వాళ్ళ మీరు? డెకోయిట్ మూవీ నైట్ చూడడం జరిగింది. మూవీ చూసాక నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది డెకోయిట్ కాదు, డక్అవుట్. నేను నా ఫ్రెండ్స్ ముందు ఎలా ఎలివేషన్స్ ఇచ్చానంటే శేష్ మూవీకి, శేష్ రైటింగ్ కి. అడివిశేష్ మూవీస్ వేరే ఉంటాయి, థ్రిల్ ఉంటది, టెన్షన్ ఉంటది, హై ఉంటది. ఆయన మూవీస్ వేరే ఉంటాయి, అతని రైటింగ్ లో మ్యాజిక్ ఉంటది, అది ఇది అని ఎలివేషన్స్ ఇచ్చా. అలా ఇచ్చి 10 మెంబర్స్ కి పైగా టికెట్ బుక్ చేసి సినిమాకి తీసుకెళ్లా. కానీ శేష్ సావ దెబ్బ కొట్టాడు. ఒక క్షణం ఇచ్చిన కిక్కు, తన రైటింగ్ తో, స్క్రీన్ ప్లే తో ఉక్కిరి బిక్కిరి చేసిన ఎవరు ఇచ్చిన కిక్కు, మళ్ళీ తన సాలిడ్ రైటింగ్ తో మేజర్ గూఢాచారి ఇచ్చిన కిక్కు. ఈ డెకైట్ పావలా కాదు కదా, 0.001% కూడా ఇవ్వలేదు. రియల్లీ డెకైట్ అనౌన్స్మెంట్ వీడియో చూసి, ట్రైలర్ కట్టి చూసి ఎవరైనా అనుకుంటారా డిసప్పాయింట్ చేస్తుంది మూవీ అని. నేను కూడా అలాగే వెళ్ళా. వెళ్ళేటప్పుడు మంచి ఊపు హైప్ తోటే వెళ్ళా, కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడే ఇలా వచ్చా. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్, ప్లాట్ లైన్ డెవలప్మెంట్ అస్సలు బాలేదు. మెయిన్ బుక్ ఇదే. శేష్ రైటింగ్ ఇంత నీరసంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. రైటింగ్ చాలా నీరసంగా ఉంది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే బొక్కలా ఉంది. అసలు ఏం మాత్రం ఎంగేజింగ్ గా రాసుకోలేదు. అసలు ఎమోషనల్ ఇంపాక్టే లేదు మూవీలో. ఒక మూవీలో ఎమోషనల్ ఇంపాక్ట్ లేకపోతే అస్సలు ఎక్కదు మూవీ. ఆయన ప్రీవియస్ మూవీస్ ఇలా ఉండకపోయేది. ఎమోషనల్ ఇంపాక్ట్ గట్టిగానే ఉండేది. ఇందులో ఎమోషనల్ ఇంపాక్ట్ అస్సలు లేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు పర్లేదు, అంటే హాస్పిటల్ ఆ రాబరీ చేసే సీక్వెన్స్ మొత్తం బానే ఉంది, హై ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 సీన్లు పర్లేదు, కానీ ఇక సెకండ్ హాఫ్ ఉంది టార్చర్ అన్నమాట. లిటరల్లీ సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు ఇదెక్కడి బొక్కుల మూవీ, ఇదెక్కడి బొక్కుల రైటింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ చూడలేక సచ్చ. హరిదాస్ క్యారెక్టర్ అస్సలు బాలేదు. జనరల్ గా ఒక మెయిన్ క్యారెక్టర్ అనేది ఎలా ఉండాలి, అసలు అతను ఏం చేస్తాడనేది ఒక క్యూరియాసిటీ, టెన్షన్ ఉండాలి. కానీ ఇందులో తను హరిదాస్ చేసే పనులు, డెసిషన్స్ అసలు ఏం బాలేవు. తను తీసుకునే డెసిషన్స్, చేసే పనులు అస్సలు బాలేవు. లిటరల్లీ ఇదెక్కడి బొక్కుల క్యారెక్టర్ రైటింగ్ అనిపించింది. అంత డమ్ క్యారెక్టర్సే. మోసం, లవ్, లస్ట్, రివెంజ్, సెల్ఫిష్నెస్, రాబరీ ఇలా వీటి చుట్టూ ఉంటది అనుకుని వెళ్ళిన నేను లాస్ట్ లో హీరోయిన్ కోసం త్యాగం చేసిన త్యాగమూర్తి, ప్రేమమూర్తి అని చెప్తే ఎలా అండి? కంప్లీట్ అవుట్డేటెడ్, పాత పడ్డ, తుప్పు పడ్డ క్లైమాక్స్ అది. అసలు ఆ క్లైమాక్స్ ఎండ్ చేయడం ఏదైతే ఉందో అసలు ఏం చెప్తాం ఇంకా. ఇదే వేరే మూవీస్ లో ఉంటే కొంచెం పట్టించుకునేవాడిని కాదు, కానీ అడివిశేష్ మూవీస్ లో ఇలాంటి రైటింగ్, ఇలాంటి మూవీ తీయడం ఏదైతే ఉందో అసలు జీర్ణించుకోలేకపోతున్నా. చెప్తే స్పాయిలర్ వచ్చు గానీ ప్రేయసి రావే అని ఒక మూవీ ఉంటది. ఇందులో శేష్ లాస్ట్ కి అందులో శ్రీకాంత్ లాంటి ఒక ప్రేమికుడు అయిపోతాడు. ఫస్ట్ హాఫ్ లో గుడిపేసావు ముండా అని తిడతాడు. ఇక్కడ వరకు బానే అనిపించింది. అట్లాంటిది సెకండ్ హాఫ్ లో నన్ను మించిన ప్రేమికుడు లేడు, నన్ను మించిన త్యాగమూర్తి లేడు అన్నట్టు ఆ ఓవర్ యాక్షన్ ఏంటో, ఆ క్లైమాక్స్ ఏంటో, లిటరల్లీ సినిమా ఒక లెవెల్ కి వచ్చేసరికి నేను నచ్చింది అడివిశేష్ మూవీకేనా, నేను చూసేది అడివిశేష్ మూవీనా అని అనుకున్నా. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ అడివిశేష్ తన రోల్ లో చాలా బాగా చేశాడు. మృణాల్ కూడా తన రోల్ లో చాలా బాగా చేసింది. ఇక రిమైనింగ్ అనురాగ్ కశ్యప్ గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో ఓకే. బీజిఎం సాంగ్స్ పర్లేదు, బానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తానికి డెకోయిట్ శేష్ మామూలుగా డిసప్పాయింట్ చేయలేదు. నాకైతే అసలు నచ్చలేదు మూవీ. ఇక మీ ఇష్టం. మూవీ ఫ్యామిలీ వాచబులే, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో మరి డెకోయిట్ మూవీ రివ్యూ గురించి మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీటి నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.